అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అయితే పంపులు లీక్ అయ్యాయి, పంపులు ఆగిపోయినాయి. అయితే దాన్ని క్లీన్ చేస్తున్నాం. ఆ క్లాత్ అల్లో పెట్టు అన్నాడు. క్లాత్ అల్లో పెట్టుకోవడంతో ఇన్కమర్ ఆఫ్ చేయాలి. సడన్గా కొట్టేసి మీతో పాటు ఇంకా ముగ్గురికైనా గాయాలు ఎవరికైనా ఇంజనీర్కి అయింది. వాళ్ళిద్దరికి కూడా షాక్. అది ఫస్ట్ అయినా అది వామ్ వేడి చేస్తుంటే మ్యాచర్ వచ్చింది. ఆయనకు ఫస్ట్ ఎర్త్ ఫీడ్ అద్దాయి ఆయనకు వచ్చింది. ఆయన మార్నింగ్ అయింది, నాకు నైట్ అయింది. లేరు అనేటువంటి ఆవేదన వారి మాటల్లో ఉంది. వారంతా బంధువులు, మిత్రులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఒకసారి చూద్దాం, వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకుందాం. సరే, వాళ్ళ బంధువులు ఉన్నారు. దీనికి సంబంధించి ఏం జరిగిందమ్మా? ఎప్పుడైంది ఇది షాక్? ఎప్పుడైంది? నిన్న రాత్రి 11 గంటలకు మళ్ళీ వేయండి సార్ ఇంటికాంచి 10 గంటలకు అక్కడనే డ్యూటీ చేస్తాడు. వేయండి అమ్మ పోతానంటే డ్యూటీకి వేయండి అనుకున్న సార్. నాకు ఆడ జరిగింది. అంటే 2 సార్లు షాక్ వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చింది ఇక్కడికి షాక్ వచ్చింది? ఫస్ట్ ఇంకో వెనక వచ్చింది, వాళ్ళ దోస్తుకి వచ్చింది. దోస్తుకి వచ్చి ఆయన హాస్పిటల్లో చూపించిండు. చూపించినాక ఆయన ఇంటికాడ వదిలిపెట్టి ఈయన వేయిండు. ఫోన్ అనుకున్నాడు కానీ వాళ్ళు ఫోన్ చేస్తే బలవంతంగా ఫోన్ చేస్తే వేయిండు. పోయినాక ఏం ఖరాబ్ అయిందని చూడమంటే చూసినట్టు ఇట్లా పట్టుకునేసరికి చాక్ వచ్చేసారు. గంతే మనకు జరిగిన విషయం. గంతే. ఏంటి అసలు మీరేం కోరుకుంటున్నారు? పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే. ఏం కావాలనుకుంటున్నారు? నా కొడుకు బాంచను, నా కొడుకు అంటే బాగా గాయాలతో ఇక్కడ తీసుకొచ్చి ఎప్పుడు చేసినమ్మా? రాత్రి 11 గంటలకు అక్కడ నుంచి తీసుకొచ్చి 12-1 అయింది. డాక్టర్స్ ఏం చెప్తున్నారమ్మా? ఇంకా మేము డాక్టర్తో మాట్లాడలే. ఇంకా టైం పడితే 10 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు అని చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనికి సంబంధించి బంధువులకు సంబంధించి మనకి చెప్తాం. మీకు మీ పాప ఏమవుతారు? మీకు తమ్ముడు. ఏమైంది అసలు ఒకసారి చెప్పండి. ఏం జరిగింది అసలు? అంటే ఎప్పుడు తెలిసింది మీకు కరెంట్ షాక్ వచ్చిందని? నైట్ 11కి తెలిసింది. 10కి వచ్చిండు ఇంటికి. అంతకుముందే వాళ్ళ ఫ్రెండ్కి కరెంట్ షాక్ వచ్చిందని తీసుకెళ్ళిండు. అంతనే. అంటే ఎట్లా ఉందన్నారు డాక్టర్లు? ఏం చెప్పింది? నేను ఇప్పుడే వచ్చిన, నాకు చిన్న పాప 6 months పాప. మొత్తం మీద చూస్తున్నాము, చాలా పరిస్థితి అయితే విషమంగానే ఉన్నట్టు కనబడుతుంది. 6 నెలల పాప ఉంది. వారికి ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ కావాలని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనికి సంబంధించి ఒక్కసారిగా చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఫర్దర్ సంబంధించినటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ప్రత్యేక ట్రీట్మెంట్ కొరకైతే తీసుకున్నటువంటి పరిస్థితి. బంధువుల రోధనల మధ్య అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఇప్పుడు ఇక మీ కంపెనీలో అవుట్సోర్సింగ్ చేస్తున్నారు, కాంట్రాక్ట్ మిషన్ భాగీరథలో చేస్తున్నారు. మిషన్ భాగీరథలో మీరు ఎవరెస్ట్ కంపెనీ వాళ్ళకి మెయింటెనెన్స్ కంపెనీకి సంబంధించిన మాట్లాడే అవసరం లేదు. సరే, ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళు వచ్చారు. సరే, ఇన్సిడెంట్ మాత్రం జరిగింది, వాళ్ళు వచ్చారు. అప్పటికి ప్రాబ్లం ఇష్యూ జరిగిందంటే మనకు అక్కడ ముగ్గురికి షాప్ లేదు. ఇండక్షన్ వల్ల మోటార్ ఆఫ్ అయిన వల్ల అక్కడ సీనియర్ ఇంజనీర్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆపరేటర్ కాబట్టి నెసరీ హెల్పింగ్ కోసం వాళ్ళని తీసుకుంటారు. వీళ్ళు అన్నీ బంద్ చేసుకొని చేసారు. కానీ ఇండక్షన్ వల్ల పవర్ ఇంజనీర్ కూడా కరెంట్ షాక్ వచ్చింది. అతని హ్యాండ్ కూడా డ్యామేజ్ అయింది. ఆయనకు ఈయనకు ఇద్దరికి అయితే వాళ్ళిద్దరే నైట్ వచ్చింది ఇక్కడికి.
ఇద్దరు రాజేందర్ పవన్ పవన్ బాగా రాలేదు, శ్రీకాంత్ రాజేందర్ మేజర్. మొత్తం మీద రాజేందర్, పవన్, శ్రీకాంత్ అనేటువంటి ముగ్గురు వ్యక్తులకి దానిలో కరెంట్ షాక్తో గాయాలయ్యాయి. వారికి ట్రీట్మెంట్ కొరకు ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం మీద వారిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.